సో ఒక చిన్న సమస్యతోని దా ఇట్రా 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 ఒక చిన్న ఇష్యూతోని అబ్బాయి మన దగ్గరకు వచ్చిండు. సో మనకి కాల్ చేయడంతో మనం పిలిపివ్వడం జరిగింది. ఐఐటి ముంబైలో తనకి సీట్ వచ్చింది. ఒక్కసారి ఈ డీటెయిల్స్ మీ ముందు పెడుతున్నా. సో మీ సహాయం కోసం, ప్రజల సహాయం కోసం మన తొలి వెలుగును ఆశ్రయించడం జరిగింది. సో అబ్బాయి గిరిజన బిడ్డ, పేరు ప్రకాష్, జిన్నారం తాండా, రమ్డీడ్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ కిందికి వస్తుందా? మహబూబ్ నగర్ కిందికి వస్తుంది. సో ఈ అబ్బాయి ఇది పరిగి కాన్స్టిట్యున్సీ. సో తండ్రి పేరు రవి నాయక్, ఫాదర్ లేడు, పాపం తల్లి కూలీ పని చేస్తూ ఇంతకాలం అబ్బాయిని చదివించింది. సో ఈ అబ్బాయి 10th వరకు గురుకుల సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నాడు. 9.7 GPA వచ్చింది అబ్బాయికి, దాంతో పాస్ అయ్యిండు. దాని తర్వాత ఇంటర్మీడియట్ నవోదయ నాగర్ కర్నూల్లో కంప్లీట్ చేసిండట. దాని తర్వాత నవోదయలో ఐఐటి ఎగ్జామ్కు కోచింగ్ లేకపోయినా సొంతంగా యూట్యూబ్ చూసి ప్రిపేర్ అయ్యి ఐఐటి ముంబైలో సీట్ సంపాదించిండు. సో గ్రేట్ థింగ్ ఇది. సో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, ఎందుకంటే తండ్రి లేడు, తల్లి కూలీ పనికి వెళ్తూ ఈ అబ్బాయిని చదివించింది. కానీ ఇప్పుడు ఇతను వెళ్ళాలి అంటే అక్కడ హాస్టల్ కానీ మిగతా కొన్ని ఎమ్యూనిటీస్ కానీ వీటి కోసం డబ్బులు కట్టాలి. కొంత ఖర్చు అవుతుంది, కానీ అది కూడా మేము బేర్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఏం చేయాలి అని మన దగ్గరికి వచ్చినప్పుడు సో ప్రజలు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఎంతోమందికి మనం ఈ వేదిక నుంచి సహాయం ఇప్పించే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈ అబ్బాయి చదువుకోవాలంటే లేదు, ఈ అబ్బాయి చదువు అర్ధాంతరంగా ఆగకూడదంటే మనలో కూడా ఎంతోమంది పిల్లలు ఇట్లా చదువుకు దూరమైన వాళ్ళు ఉంటారు, మనం కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. సో ఇంత పెద్ద మెరిట్ స్టూడెంట్, భవిష్యత్తులో ఒక పెద్ద ఆఫీసర్ అయ్యే ఈ అబ్బాయి అర్ధాంతరంగా చదువును ఆపేయడం, అక్కడికి వెళ్ళలేక డబ్బులు లేక ఆపేయడం అన్నది ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి సో నేను మన తొలి వెలుగులో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో అబ్బాయి మన మాట్లాడతాడు. చెప్పండి బ్రదర్, ఏంటి మీ పేరేంటి? నా పేరు ప్రకాష్. ఓకే. అయితే 10th వరకు గురుకులాలో చదివినా సార్. 10th వరకు గురుకులాలో చదివిన. ఓకే. గురుకులాలో చదివి తర్వాత ఇంటర్మీడియట్ నవోదయాలో. జేఈకి కోచింగ్ లేకున్నా నేను సెల్ఫ్ స్టడీతోన అది క్వాలిఫై అయిపోయినా. ఓకే. బాంబేలో సీట్ వచ్చింది కెమికల్ ఇంజనీరింగ్లో. కెమికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది సార్. అయితే ఫైనాన్షియల్గా చాలా వీకర్ సెక్షన్ సార్. ఓకే. ఎంత ఖర్చు అవుతుంది అక్కడ? అరౌండ్ 1,50,000 అట్లయితే సార్. మీ ఫీజు ఏముండదా ఇప్పుడు? జనరల్ కాలేజ్ ఫీజు ఏముండదా? కాలేజ్ అంటే ట్యూషన్ ఫీ ఉండదు, హాస్టల్ మెస్ ఇప్పుడు ప్లస్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి ల్యాప్టాప్ అలాంటివి కావాలి సార్. అందుకని. ఎన్ని ఇయర్స్ కోర్ ఐఐటి? 4 years. 4 years. సో 4 years లో ఎవ్రీ ఇయర్ ఎంత పే చేయాల్సి ఉంటుంది హాస్టల్ కి? ఎవ్రీ ఇయర్ 1.5. సో ఆల్మోస్ట్ మీకు ఒక 10 lakhs వరకు ఖర్చు అవుతాయేమో. 4 years. 6-8 అయితే సార్. మీ మదర్ ఏం చేస్తారు? మా మమ్మీ కూలీ పని చేస్తారు సార్. ఓకే. తాండాలో. ఓకే. ఎట్లా ప్రిపేర్ అయినావు యూట్యూబ్ లో, అంటే ఎట్లా సాధ్యమైంది? యూట్యూబ్ లో ఫిజిక్స్ వాళ్ళ అని ఒక ఛానల్ ఉంటుంది సార్. ఫిజిక్స్ వాళ్ళని ఒక ఛానల్ ఉంటుంది. దాంట్లో చాలా బాగా చెప్తారు. ఓకే. అది మొత్తం ప్రిపేర్ అయినా సార్. బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత ఇంటికాడ కూర్చొని 2 months మొత్తం దానికోసం ప్రిపేర్. సో ల్యాండ్ ఇట్లాంటివి ఏం లేవు? లేవు సార్. సరే. సో మరి మీ అమ్మ ఎట్లా నీకు అనిపించింది అంటే చదువుకోవాలి ఖచ్చితంగా? మీ ఫాదర్ లేరు అంటే ఏ ఇయర్ లో చనిపోయినారు ఫాదర్? నేను చిన్నగా ఉన్నప్పుడే సార్. చిన్నగా ఉన్నప్పుడే. మీ ఫాదర్ చూసినారా మీరు? చూసిన ఐడియా ఉన్నది. ఓకే. అయితే మా బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి అంటే మొత్తం గైడ్ చేసింది సార్, ఇట్లా ఇట్లా చదువుకోవాలరా ఇట్లా చేసిన. ఆ స్ఫూర్తితోనే నేను చదువుకుంటూ వెళ్ళాను. ఓకే. యా. సో దయచేసి అబ్బాయికి కొంత సహాయం చేయండి. మనం ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. సో ఆ ఖర్చులో చిన్న అమౌంట్ అయినా మీకు తోచింది, మీకు సాధ్యమైంది మాత్రమే చేసే ప్రయత్నం చేయండి. సో ఈ అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, ఇది మీ ఆధార్ కార్డా? ముడావత్ ప్రకాష్. ఎందుకంటే మీకు కొంత క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ ఎవిడెన్స్ అంతా మీ ముందు పెడుతున్నా. ప్రకాష్ ముదావత్ రవీందర్ నాయక్, వీళ్ళది జిన్నారం తాండా, గండీడ్ మండల్, ఇది రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి. ఇప్పుడు మహబూబ్ నగర్ అయిందా? ఓకే. ఇదేంటి? అది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. ఓకే. ఇంటర్మీడియట్ ఎక్కడ? నవోదయలో. ఓకే. సో 10th క్లాస్ మెమో కూడా ఉన్నది. 9.7 GPAతో ఆల్మోస్ట్ అన్నింటిలో A1 వచ్చింది. 10 గ్రేడ్ పాయింట్సే. ఒక్క రెండింటిలో మాత్రం 9 వచ్చింది.
సో ఇంత మంచి మెరిట్ స్టూడెంట్, తనకి ఐఐటి ముంబైలో సీట్ వచ్చింది. చాలా మంది ఐఐటి ముంబైలో రావాలని కోరుకుంటారు, బట్ చాలా మందికి రాదు. ఇదేంటి? ఇదే సార్, అది సీట్ వచ్చిందా? సీట్ వచ్చింది. ఓకే, మీకు వచ్చిన ర్యాంక్ ఇది? ఇది 301 సార్. 301. ఓకే, ర్యాంక్ యూజ్డ్ ఫర్ అలాట్మెంట్ 301 ర్యాంక్ వచ్చింది. ఇది ఆల్ ఇండియా ర్యాంకా లేకపోతే కేటగిరీ ర్యాంక్? కేటగిరీ ర్యాంక్. ఓకే, కెమికల్ ఇంజనీరింగ్ లో మనోడికి సీట్ వచ్చింది. 4 years బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, అలాట్మెంట్ బేస్డ్ ఆన్ జేఈ అడ్వాన్స్డ్. సో దయచేసి ప్రయత్నం చేయండి. ఒక గిరిజన బిడ్డ, ఎస్టీ అబ్బాయికి కనీసం సహాయం చేయడానికి కూడా ఎవరు లేరు చుట్టుపక్కల, అంతా పేద ఫ్యామిలీస్ వీళ్ళంతా కూడా. సో కాబట్టి తక్షణం మన ఆర్థిక సహాయం ఏమైనా చేయగలిగితే అబ్బాయి పై చదువులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ 4 years కోర్స్ కంప్లీట్ చేస్తే ఒక మంచి ఈ దేశానికి ఉపయోగపడే ఒక ఒక వనరుగా మనకి మారుతాడు. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం చేయండి. మీ అకౌంట్ నెంబర్ అండ్ డీటెయిల్స్, గూగుల్ పే ఆర్ ఫోన్ పే నెంబర్ ఎవరు ఉన్నారా? పంపించినారా నాకు మీరు? ఎందులో ఉంది? 1 second. ఎందులో ఉంది? లేదు సార్, పంపలేదు. నాకు నాకు ఇవ్వండి, అది మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఇవ్వండి నాకు. ఎక్కడ పోయింది? ఫోన్ పే ఓన్లీ ఉందా, గూగుల్ పే కూడా ఉందా? దీనికి రెండు ఉన్నాయా? సో దయచేసి ఈ నెంబర్కి పంపించండి. ఎవరైనా సహాయం చేయాలనుకుంటున్న వాళ్ళు 9502118570. ఏ పేరుతో ఉన్నది ఇది? మూడవ సంతోష్. ఎవరిది అది? మా బాబాయ్. ఓకే, సంతోష్ నాయక్ పేరుతో ఉంటది. సో కావాలంటే వీళ్ళు అబ్బాయితో మాట్లాడొచ్చు. వాళ్ళ బాబాయ్ తిని చూసుకుంటా ఉన్నారు. సో ఫాదర్ లేడు. సో కాబట్టి ఇది ఫోన్ పే అండ్ గూగుల్ పే రెండు ఉన్నాయా? సో ఫోన్ పే అండ్ గూగుల్ పే నెంబర్కి చేసే ప్రయత్నం చేయండి. అబ్బాయితో కూడా మీరు మాట్లాడొచ్చు దయచేసి. సో ఎవరైనా, అది చాలా చిన్న అమౌంటే కాబట్టి ఎవరైనా డైరెక్ట్గా కూడా సహాయం చేసే వాళ్ళు, ఈ అబ్బాయిని చదివించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో అబ్బాయికి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ అకౌంట్ నెంబర్ కూడా ఉంది. ఇది అకౌంట్ వచ్చి SBI అకౌంట్. 1 second, కాల్స్ వస్తున్నాయి. ఇదే నెంబర్ ఇది, ఈ ఫోన్? అకౌంట్ నెంబర్ 335785438886. సో ఇది అకౌంట్ నెంబర్. కాల్స్ వస్తున్నాయి. 335785438886. సో IFSC కోడ్, ఇది SBI బ్యాంక్. ఇది IFSC కోడ్ SBIN 0020469. ఇది SBIN 0020469. ఏ బ్యాంక్ బ్రదర్ ఇది? బ్రాంచ్ ఎక్కడ? వెన్నాచేడ్ బ్రాంచా? వెన్నాచేడ్ బ్రాంచ్ SBI. సో ఇది డీటెయిల్స్. దయచేసి ఎవరైనా సహాయం చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ నెంబర్ తను లైన్లోకి వస్తాడు. మాట్లాడాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా సంతోష్తో మాట్లాడవచ్చు, వాళ్ళ బాబాయ్తో ఆర్ ఈ అబ్బాయితో మాట్లాడచ్చు. సో ఇన్ ఫోన్ పే నెంబర్ ఇది 9502118570. ఫోన్ పే అండ్ గూగుల్ పే. అండ్ ఇది అకౌంట్ నెంబర్, SBI అకౌంట్ నెంబర్. ఎవరైనా బయట ఫారెన్లో ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు కూడా అకౌంట్ నెంబర్ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఓకే, మీకు వస్తూ ఉంటాయి. సో దయచేసి హెల్ప్ చేయండి. సో అబ్బాయి చదువు కంప్లీట్ కావాలంటే, 4 years కంప్లీట్ కావాలంటే ఎవ్రీ ఇయర్ ఒక 1.5 lakh ఖర్చు పెట్టాలి. సో 1.5 lakh ఖర్చు పెడితేనే అబ్బాయి ముంబై వెళ్ళగలుగుతాడు, IIT కంప్లీట్ చేయగలుగుతాడు. సో ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి దయచేసి, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరము. చాలామంది పేద పిల్లలు చదువుకు దూరం అయిపోయి, డ్రాప్అవుట్స్ అయిపోయి
ఏమీ చేయలేక ఏదో కూలి పని చేసుకుంటూ ఆగమైపోతున్న జీవితాలు ఉన్న ఈ కాలంలో యూట్యూబ్ చూసి చదువుకొని ఐఐటి ముంబైలో సీట్ సంపాదించడం అంటే గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఆదుకోవాలి. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మీ దృష్టి కూడా ఈ అంశం రావాలి. సో దయచేసి రెస్పాండ్ అవ్వండి. సో ఈ అబ్బాయిని అవసరమైతే మీరే ముంబైకి పంపించే ప్రయత్నం చేయండి. మీకు కాలేజెస్ ఉన్నాయి, వ్యవహారం ఇవంతా మీకు తెలిసి ఎడ్యుకేషన్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. సో మీరే అవసరమైతే దీన్ని టేకప్ చేయండి. ఈ అబ్బాయిని తీసుకొని ముంబైలో ఐఐటి కంప్లీట్ చేసేలాగా మీరే చర్యలు తీసుకోండి. అవసరమైతే గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా సహాయం చేసే ప్రయత్నం చేయండి. సో ఈ ఒక్క కేవలం ప్రకాశే కాదు, ఎంతో మంది పిల్లలు ఈ రకంగా ఉండి ఉంటారు మన దగ్గర. చాలా మంది కాల్స్ వస్తుండే, బట్ మనం ఏది జెన్యూన్ ఏది అని చూసిన తర్వాతనే ఇట్లాంటి షోస్ మనం చేస్తూ ఉంటాం. సో అంత ఈజీగా నేను ఎవరిని తీసుకురాని స్టేజ్ పైకి. సో కాబట్టి జెన్యూన్ కేసు ఇది. అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు, డబ్బులు లేవు, ఎక్కడ నా చదువు ఆగిపోద్దో ఈ డబ్బులు లేకపోవడం కారణంగా చాలా బాధపడుతున్న క్రమంలో మనం తీసుకురావడం జరిగింది. మీ చేతిలో, మీ ఫోన్లో, మీ అకౌంట్లో ఉన్న 10 రూపాయలు 100 రూపాయలు మీ స్తోమతకు తగ్గట్టుగా దయచేసి మీరు అబ్బాయిని చదువుకునేలాగా మీ సహాయం చేస్తారని నేను ఆశిస్తా ఉన్నా. ఆల్రెడీ కొంతమంది డబ్బులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. దయచేసి ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అబ్బాయితో మాట్లాడి సో అబ్బాయికి ఆర్థిక సహాయాన్ని చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.